సో ఇవాళ వచ్చేసి మా అమ్మ అయితే మా అందరి కోసం అయితే కారిపప్పలు అయితే ప్రిపేర్ చేసేస్తుంది, సొరకాయ అప్పలు. సో చూసేద్దాం మరి ఎలా ప్రిపేర్ చేస్తుందో. లెట్స్ సీ, కమ్ ఆన్ గైస్. లేటే చేయొద్దు అసలు. మమ్మీ సే హాయ్. హాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి మా మమ్మీ కారిపప్పలు చేస్తుంది, ఇప్పుడు పిండి కలుపుకుంది. ఇందులో సొరకాయ మంచిగా సన్నగా తురిమి మంచిగా బియ్యం పిండి కలిపి సొరకాయ తురుములోకి వాటర్ పోయాలి. ఇంకా సొరకాయ తురుము వచ్చేసి వాటర్ ఉంటుందిగా, ఆ వాటరే సరిపోతుంది. పిండి కలిపేసి దాంట్లోనే కొంచెం పసుపు, జీలకర్ర, ఓమ, పచ్చిమిర్చి పేస్టు, పల్లీలు గ్రైండ్ చేసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి, కరివేపాకు సన్నగా తురుముకొని, ఇష్టం ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే లేదు. అది వాళ్ళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు అయితే నేను కలిపేసాను. కొంతమంది మీగడ కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్, అది కూడా వేసుకుంటే బాగుంటుంది. వాళ్ళ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. సో చూసారా గైస్, మా మమ్మీ అయితే రెసిపీ చెప్పేసింది, ఫాలో అవ్వండి. సో ఇలా కలిపేసిన తర్వాత ఇలా అయితే ఉంది పిండి. అయితే ఇప్పుడు దీన్ని చిన్న ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఇదిగోండి ఆయిల్ ప్యాకెట్స్ నేను కట్ చేస్తాము ఇప్పుడు. అంటే మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలియదు కానీ మేమైతే ఆయిల్ ప్యాకెట్స్లోనే చేసుకుంటాం. ఇలా కట్ చేసేస్తే వస్తుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు. సో లేట్ చేయకుండా ఇదిగోండి అట్లాగే మా బుడ్డి రాక్షసి చెల్లి కూడా వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ కూర్చుంది సైలెంట్గా. ఇప్పుడు ఏదో వీడియో తీస్తున్నాను అని చెప్పేసి సైలెంట్గా కూర్చుంది. బట్ నార్మల్ టైంలో అయితే ఎట్లా చేస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం. సో లేట్ చేయకుండా అయితే మీరు కూడా రెడీ చేసి పెట్టుకోండి. దయచేసి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఇదిగోండి ఇలా మా మమ్మీ అయితే ప్రిపేర్ చేసుకుంటుంది. ఇదిగోండి ఉండలు కట్టుకోవాలి, చిన్నగా రౌండ్ చేసుకుంటాం, బాల్స్ కదా. ఇదిగోండి బుడ్డి రాక్షసి. మా బుడ్డి రాక్షసి అయితే అస్సలు వినదు. సో మీరు కూడా ఎలా చేసుకుంటారు అనేది మాకు కూడా కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే చూసేద్దాం. మా మమ్మీ అయితే ప్యాకెట్స్కి ఆయిల్ అయితే అప్లై చేస్తుంది. ఫ్రెండ్స్, దీంతో పాటు వేడిగా ఈ సొరకాయ బూరెలకి చికెన్ సూప్ పెట్టుకుంటే కర్రీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా మీరు ట్రై చేయండి. వేడిగా సొరకాయ బూరెలు ప్లస్ నాటుకోడి చికెన్ సూప్ సూపర్ ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇంకా విన్నారు కదా, ఎందుకు లేట్, ట్రై చేసేయండి మరి. సో ఇప్పుడైతే మా మమ్మ అయితే ఆయిల్ అప్లై చేసింది ప్యాకెట్స్కి. ఇదిగోండి ఇక్కడ ఇలా రౌండ్గా చిన్న ఉండలుగా చేసుకున్న తర్వాతకి మా మమ్మ అయితే వచ్చేసి ఇలా ప్రెస్ చేస్తుంది. బుట్టి రాకాశి కూడా నొక్కేస్తుంది. అమ్మో, ఇంత చిన్నప్పుడు ఎన్ని పనుల ఎవరు చేయలేరు. ఇంకా ఇప్పుడైతే మా బుడ్డి రాక్షసి అయితే పడుకొని ఇప్పుడే లేచిందనమాట. అందుకే అట్లా ఉంది. లేకపోతే ఎంత హుషారుగా ఉంటుందో అంత హుషారుగా ఉంటుంది. అసలు చెప్పనక్కర్లేదన్నమాట, చూస్తేనే తెలిసిపోతుంది. బట్ ఇప్పుడు పడుకొని లేచింది కాబట్టి అలా ఉంది అంతే. అండ్ ఇప్పుడు వచ్చేసి మా అమ్మక్కని చూపిస్తాను, పరిచయం చేస్తాను మీకు. అమ్మకి ఏంటి అని అనుకుంటున్నారు కదా, మా పెద్దమ్మ, మా మమ్మీ వాళ్ళ అక్క, సొంతం అక్క. నేను పెద్దమ్మ అని పిలవను, అమ్మక్క అని పిలుస్తా. సో హాయ్, తన పేరు వచ్చేసి పద్మ అనమాట. ఇప్పుడు తను అయితే ఏం చేస్తుంది? అమ్మక్క నువ్వేం చేస్తున్నావు? స్టవ్ వెలిగించి కార బూరెలు కాల్స్తున్నా. అవును, సొరకాయ బూరెలు అయితే స్టవ్ వెలిగించి అయితే కాల్చుతుంది అనమాట. ఓకే, ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్ అయితే, బొండ ఆయిల్. అండ్ బై ద వే, మీరు కూడా అలాగా వీడియో చేస్తున్న వాళ్ళు అయితే ఆయిల్ చూపించాలనుకుంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఆయిల్ దగ్గర చిల్లిందనుకో చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం. ఓకే, మళ్ళీ కాలితే ఓకే. ఇంకో మా బుడ్డి రాక్షసి అప్పలు చేస్తుంది. మీ ఇంట్లో కూడా ఇట్లాంటి రాక్షసులు ఉన్నారా? ఇది కూడా చూడండి గైస్, అది అలా ప్రెస్ చేస్తూ ఉంది అప్పల్ని.
ప్రెస్సింగ్ మిషన్ అంటే మీరు ప్రెస్సింగ్ మిషన్ ఉంటే మీరు ప్రెస్సింగ్ చేసుకోవచ్చు. మా దగ్గర ప్రెస్సింగ్ మిషన్ అయితే లేదన్నమాట. సో అందుకోసం అనేసి మేము హ్యాండ్స్తో ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ అందరూ బిజీ వర్క్స్లో ఉన్నారు. నేను అందరినీ పరిచయం చేస్తున్నా. ఓకే, మా అమ్మమ్మని పరిచయం చేస్తా. పడుకుంది, బట్ మీకు చూపిస్తా జస్ట్. ఇదిగోండి పడుకుంది. తన పేరు వచ్చేసి రచన. ఇది మా బెడ్రూమ్. ఇదంతా మా బెడ్రూమ్ అన్నమాట, మా సామ్రాజ్యం. ఈయన వచ్చేసి మా డాడీ, పేరు జగన్. ఇంకా మా మమ్మీని అయితే చిరాకు లేపుతుంది. మా అమ్మకి, మా పెద్దమ్మ అయితే ఇప్పుడు సొరకాయ బోర్లు అయితే కాలుస్తుంది. సో ప్లీజ్, నాకు పెద్దమ్మ అని అలవాటు రావట్లేదు, అమ్మక్క అనే వస్తుంది. సో ప్లీజ్ ఏమనుకోకండి. అండ్ ఓకే, ఇక్కడ బయట అయితే ఫుల్ సన్నీగా ఉంది గాయస్. ఎలా తట్టుకుంటున్నారో ఏమో కదా. ఇది మా క్యారిడర్ అన్నమాట. చూడండి, నేను మీకు కనిపించట్లేదు కదా. ఓకే, ఇది వచ్చేసి మా హాల్, కిచెన్ అండ్ చాలా ఉంది. ఇవాళ మరి మీరేం చేసుకుంటున్నారు ఇవాళ? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో ఇదిగోండి, ఇదైతే మా బుడ్డి రాక్షసి చెల్లిది బొమ్మ అన్నమాట. ఇది లేకుండా అది ఉండలేదన్నమాట. ఏంటంటే దాని ఎఫెక్షన్ అవుతుంది. దానికంటే మించి బొమ్మ చూడండి ఎంత క్యూట్గా ఉందో. యాక్చువల్లీ అది నా చిన్నప్పటి బొమ్మ, బట్ అది ఏం చేసింది, నేనైతే ఎంత జాగ్రత్తగా చూసుకునేదాన్నో బొమ్మల్ని, అది మాత్రం చింపేసి, రక్కేసి, కొరికేసి, ఏదేదో చేసేసి, ఎవరికి మమ్మీ చేసేసింది. ఇదిగోండి, మా మమ్మ అయితే అప్పటికే సగం ప్రిపేర్ చేసేసింది. మమ్మీ చూపి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, చూపిస్తాం క్లియర్గా. మేమైతే ఇలా ప్రెస్సింగే చేసుకుంటాం. మా అమ్మకి అయితే ఇప్పుడు ఇదిగోండి కాల్చుతుంది వేడిగా. ఆహా, గుమగుమలాడిపోతుంది. మరి మీరు ఎలా చేసుకుంటారు? ప్లీజ్ నాకు కొంచెం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇదిగోండి చూసేసేయండి. అది వా ఎంత బాగున్నాయో. మీరు కూడా ఇలా కంపల్సరీ చేసుకొని మాకైతే కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోట్లో నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి, అంత టేస్టీగా యమ్మీగా ఉన్నాయి. ఓకే, ప్రిపేర్ అయిందా మాకు? కాలుతున్నాయి ఇంకా. అలా అన్నమాట, ఇక్కడ కాలుతూ ఉన్నాయి. ఇదిగోండి మా బుడ్డి రాక్షసి ఇప్పుడు ఏం చేస్తుందో చూపిస్తాం మీకు. ఎంత అల్లరి చేస్తుందో అనేది ఇప్పుడు చూపిస్తాం. చూడండి, మీరు వస్తున్నారని అటు ఇటు వెళ్ళిపోతుంది. ఓకే 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 ఒకటి కాలింది అనుకుంటా నాకు తెలిసి. అయిందా? ఇంకా మా హాట్ బాక్స్ ఖాళీగానే ఉంది. లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ వర్క్స్. అది ఇదైతే మమ్మీకి ఇచ్చేసేద్దాం. లెట్స్ సీ. మమ్మీ చాలా ఫాస్ట్ అన్నమాట, అప్పుడే ఇన్ని ప్రిపేర్ చేసేసింది. సో ఇది తీసుకెళ్ళి మా అమ్మక్కకి అయితే ఇస్తున్నా ఇప్పుడు. ఇదిగోండి ఇట్లుంది, రౌండ్గా చేసుకుంటాం మేమైతే. రౌండ్నెస్ చేసుకుంటేనే బాగుంటుంది. అంటే షేప్స్లో కూడా అవైలబుల్ ఉంటే చేసుకోవచ్చు, మీ ఇష్టం. సొరకాయ బూరెలు అయితే కాలిపోతున్నా. మీకు ఇష్టమా లేదా అనేది కూడా కామెంట్ చేయాలి మీరు. అండ్ ఇక్కడ ఓకే, ఇది తీసేసుకొని వేసి రక్కేసి, ఇదిగోండి అవ్వాలి అన్నమాట. చూపి అమ్మకి. అదిగో ఇప్పుడు వెళ్ళి హాట్ బాక్స్లోకి వేసేస్తున్నాం మా అమ్మక్క. ఓకే,
లెట్స్ టేస్ట్ దమ్. ఇప్పుడు కాలాయి కదా అవి, టేస్ట్ అయితే చేద్దాం. ఉప్పు కారం సరిపోయాయో లేదో అన్నీ. కోర్స్ ఈ బూరెలు ఎంత నీట్గా వస్తుంది. అవునో మై చేయి కాలింది, నా హ్యాండ్. నో వరీస్. ఏంటి ఫేస్ కొత్తగా చూస్తున్నాను అనుకుంటున్నారు కదా, అలా ఏం లేదు, చెమటలు పట్టాయి. ఇది మా వాష్. ఫస్ట్ అయితే టేస్ట్ చూసేద్దాం. ఇదిగోండి ఇలా అయితే కాలే. మమ్మీ మా అమ్మ అయితే టేస్ట్ చేస్తుంది. తిప్పిందా? తిప్పేసిందా? తిప్పేసింది. తిప్పేసాను. వావ్ ఫ్రెండ్స్, సూపర్. ఓకే, మా చాలా మమ్మీ బాగున్నాయి. టేస్ట్ ట్రై చేసింది చేయండి. కాబట్టి ఓకే. ఓకే, నేను కూడా కొంచెం ట్రై. ఎమ్మి ఉన్నాయి. నిజంగా రైస్ ఎమ్మిగా ఉన్నాయి, సూపర్ టేస్ట్. మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని కామెంట్ అయితే చేయండి. ఓకే, మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్ like, share and subscribe. Thank you guys. And follow for more videos. Thank you guys. Bye. Bye. Love you all.